హెల్మెట్ లేదు, చెప్పులు లేదు, బర్న్అవుట్ చేయడానికి వచ్చిండు. ఐ మీన్ షూస్ లేవు, బర్న్అవుట్ చేయడానికి వచ్చిండు కాక. ఎంతైనా కానీ ఇప్పుడు నువ్వు యూట్యూబ్ పెడుతున్నావు అంటే నువ్వేం ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు నా ఛానల్లా? ఎంతైనా కానీ గైస్. సో ఇప్పుడు ఈ టైర్ బర్న్అవుట్ చేసి సేమ్ ఎంఆర్ఎఫ్ టైర్ వేస్తున్నాం అనమాట. దీనికి మన దానికి ఉంది కదా, అక్కడ చూడండి స్ట్రాంగ్ బ్రేకర్ అక్కడ ఉంది. సో సేమ్ టైర్ ఏం చేస్తారు. నేను తెచ్చుకున్నా ఏదో కొంచెం. మా సబ్స్క్రైబర్స్ అందరు క్వాలిటీ సబ్స్క్రైబర్స్ ఉంటారు, నీలాగా ఉండరు. సో గైస్ లెట్స్ గో. పొల్యూషన్ అంటారు గాయస్ దీన్ని. ఇట్లా చేస్తారా పొల్యూషన్? చూడండి, ఇంత మంచి ప్రకృతిలోకి వచ్చి, ఇంత మంచి నేచర్లోకి వచ్చి పొల్యూషన్ చేస్తారు ఇట్లా. సి బేసికలీ నాకు తెలిసినంత వరకు ఇది పెరిలి కాబట్టి ఆగింది. లిటరలీ మీరు చూడండి ఆడ పెరిలి కాబట్టి ఆగింది ఇది. లేకపోతే వేరే టైర్ అంటే డాష్ అయిపోతుంది ఈ పాటికి. ఘోరమైంది అసలు టైర్ కండిషన్ చూడండి. ఘోరంగా వస్తుంది వాసన, పొగ. చీ కొట్టింది కాక ఇంకా మళ్ళీ కథలు పడుతున్నాను. ఇంకోసారి మస్తు. సో గైస్ ఇట్లా రెస్పాన్సిబుల్ గా మీరు హెల్మెట్ పెట్టుకోండి. అండ్ షూస్ లేవు. ఓకే చెప్పు షూస్ ఇందాకేమన్నాగా. ఇంకోసారి పొల్యూషన్ ఇందాక ఎవరు అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఎవరు చేసినారు? ఇంకా ఉంది చెప్తున్నా కదా, పెరిలి కాబట్టి ఇంతగానో ఆగుతుంది గ్యాస్, లేదంటే అసలు ఆగదు. ఇంకోసారి ఎప్పటికైనా బర్న్అవుట్కి వస్తుంది, పక్కన పెట్టుకోవాలి. సో గైస్ నాకు ఎందుకో తెలీదు కానీ నా ఇన్స్టా 360లో రికార్డ్ అవ్వడం ఆగిపోయింది నాయిస్. సో అందుకని చెప్పేసి నేను ఇంటికి వచ్చాక మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నేను ఈ వీడియోలో చెప్తుండే అనమాట విష్ణు ఎలా వేసుకున్నాడు టైర్ అని గురించి. టైర్ ఇలా పైకి వేసుకొని, సో బేసికలీ నార్మల్గా ఇంకా వెనకాల ఎవరు లేరు పట్టుకోవడానికి అండ్ ఎక్కడ తగిలించడానికి ఉండదు కాబట్టి ఇదే ఇంకా ఇలానే వేసుకోవాలి, తప్పదు. సో బేసికలీ నేను ఏం చెప్తుండే అంటే ఈ వీడియోలో మేము ఎందుకని ఎంఆర్ఎఫ్కి వెళ్తున్నామంటే, ఎప్పుడూ 3 వస్తుంది అనుకోకుండా బర్న్అవుట్ కొట్టేస్తాం. అనవసరంగా ఇప్పుడు మళ్ళీ వర్జిస్టైన్ కానీ ఏదైనా వేయించుకున్నాం అనుకోండి పెరిలే కానీ, ఇట్ కాస్ట్ అరౌండ్ లైక్ 8 to 9K. సో ఇదనుకోండి ఇది ఒక 3.5Kలో సెట్ అయిపోద్ది. అందుకని చెప్పేసి ఇది తీసుకుంటున్నాం మేము. అండ్ ముందట మాత్రం డెఫినెట్లీ మేము వర్జిస్టైనే వేస్తాం బికాజ్ ఇట్స్ లైక్ రియల్లీ కూల్ అండ్ చాలా బాగుంటుంది వర్జిస్టైన్. సో అది గైస్ ఈ వీడియోలో మొత్తంలో అదే చెప్పాను అనమాట. సో ఇప్పుడు వెళ్ళేసి విష్ణు దానికి ముందట అలైన్మెంట్ అండ్ వెనకాల అలైన్మెంట్ కొంచెం డౌట్ ఉండే మాకు, బట్ వెళ్ళేసి వచ్చాక ముందటిది బాగానే ఉందని చెప్పారు. సో ఇప్పుడు వెనకాలది అలైన్మెంట్ చేయించి అలానే కొత్త టైర్ వేయించేస్తే సెట్ అనమాట ఇంకా బైక్. సో అన్ని టైర్స్కి కూడా మేము ఇప్పుడు వర్జిస్టైన్ వేయిస్తాం. ఇప్పుడు మహేందర్ దాని కానీ నా దాని కానీ, రామ్ చరణ్కి ఆల్రెడీ ఉంది వర్జిస్టైన్. నా దాని కూడా యాక్చువల్లీ ద వీల్ అలైన్మెంట్ గాయ్ రికమెండెడ్ మీ టు వేర్ అ న్యూ టైర్. అది ఏది బి అవనివ్వు బట్ వేరే న్యూ టైర్ బికాజ్ టైర్ బాగాలేదు, రోడ్ గ్రిప్ లేదు టైర్కి. చూడడానికి బాగానే అనిపిస్తుంది కానీ ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట, ఎలా వేసుకున్నావు చూడ అలా వేసుకుంటారా అని చెప్పేసి. సో అది అనమాట. సో నేను కూడా చేంజ్ చేయాలి మోస్ట్లీ. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్ ది బర్న్అవుట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో we are near to the 2K guys. Make it 2K as fast as you can. అండ్ ఇన్స్టాలో కూడా నేను 250 ఫాలోవర్స్ని తీసేసిన. సో అది స్పామ్ అనమాట, సో అందుకే తీసేసిన. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ, బాయ్.